వారి ఇంట్లో వివాహం ఉండటం వల్ల హైదరాబాద్లో పనులుండయి, మళ్ళీ ఈ కార్యక్రమం లేట్ అవుతుంది అని చెప్పి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి శంకుస్థాపన చేయండి అని చెప్పి విశాల హృదయంతో వారు మమ్మల్ని పంపించారు. ఇక్కడ లేరు. వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వడ్రాణం మార్కండేయ బాబు గారికి, వలివేటి మురళి గారికి, జయరామరెడ్డి గారికి, మోసిన్ గారికి, మండల పార్టీ ఎన్డీఏ నేతలకు, ముఖ్యంగా ఆయకట్టు అతిపెద్ద ఆయకట్టుని ఆభరణంగా ధరించినటువంటి ఊరు, మాగాణి భూముల బంగారు పైరు, రైతాంగానికి మారు పేరు అయినటువంటి నంబూరు ప్రాంత రైతులకు, ప్రజలకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఒక పవిత్ర రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి, నేనైతే కమ్యూనిటీ హాల్ అంటాను, మీరైతే షాదీఖానా అంటారు, పేరు ఏదేమైనప్పటికీ ఈ విధంగా శంకుస్థాపన చేసుకోవటం ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. మీరు చెప్పినట్టుగా ఇందాక ఒకటి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంతో, అంటే ఈ ఊరితో కానీ ఈ జిల్లాతో కానీ సంబంధం లేనటువంటి ఒక సోదనుగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు, డాలస్లో ఒక మంచి డాక్టర్. ఆయన అమెరికాలో కానీ ఎక్కడైనా సరే డాక్టర్ డబ్బు సంపాదించాలంటే ఒకే మార్గం, ఎక్కువ మంది పేషెంట్లను చూస్తే మాత్రమే సంపాదించగలరు. ఎంత ఎక్కువ పేషెంట్లను చూస్తే అంత ఒక $50 $100 ఫీజు వస్తుంది. అక్కడ 43% ట్యాక్స్ మినిమం కట్టాలి. కట్టాక వచ్చే డబ్బులే వారివి. ఆ డబ్బులన్నీ సేవ్ చేసుకొని ఆయనకి సంబంధం లేనటువంటి ప్రాంతంలో, మీకే కాదు ఇలాంటి 10 కమ్యూనిటీ హాల్స్కి 4 కోట్ల రూపాయలు, అంటే ఆయన 8 కోట్లు సంపాదించి ఉండాలి. ఆయన 4 కోట్లు మనకి ఇవ్వాలంటే ఆయనకి సంబంధం లేని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, ఎందుకంటే డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావాలన్నా ఎక్కడికి వెళ్ళి అయినా చేసుకోగలుగుతారు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ పేద ప్రజలు చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఈ 4 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క దానికి 40 నుంచి 50 లక్షల రూపాయలతో ఒక 10 కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా, ఒక 3 బీసీ, ఒక 2-3 ఎస్సీ ఎస్టీ, ఒక 2 మైనారిటీ, ఈ విధంగా డివైడ్ చేసి 10 కూడా అత్యంత పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలో ఈ రోజున ఎమ్మెల్యేలు సహకారంతో ఆ ప్రాంతంలో ఈ రోజు నిర్మిస్తా ఉన్నాం. అందులో ఈ 10 కమ్యూనిటీ హాల్స్లో 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆ 2 కూడా రేపు తాడికొండ నియోజకవర్గంలో రేపు పొద్దున అద్భుతంగా వచ్చినాయి. మీరు చూసిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇది కూడా 45 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా 5-6 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి దాన్ని ప్రారంభిస్తాం. ఏదేమైనప్పటికీ ఈ విధంగా, అంటే చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ సంపదని సరైన లక్ష్యానికి ఉపయోగించినప్పుడు మాత్రమే, తన సంపదని బ్యాంకులో కాకుండా సమాజంలో దాస్తున్నందుకు, సమాజానికి ఉపయోగపడుతున్నందుకు వారిద్దరి పుణ్య దంపతులకి కూడా మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సరే, ఇది అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోండి, ఇంకో ఫంక్షన్ చేసుకోండి, అయితే వాటిని స్కిల్ డెవలప్మెంట్ కూడా వాడుకొని పేద ప్రజలందరూ కూడా, మైనారిటీలు కానీ ఎవరైనా సరే దాన్ని ముందుకు, మీ కుటుంబాలు ముందుకు వెళ్లే విధంగా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున రాజకీయాలు మాట్లాడకూడదు కానీ అయితే రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలి కొన్ని. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేకి నాకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆ రోజున. ఎందుకు నాకు తగ్గినా తెలియదు, కానీ ఏదైనా కానీ రకరకాల పార్టీల కలయికో లేకపోతే మీ మనోభావాలు ఏవో నాకు తెలియదు, కానీ అయినా కూడా మాకు తక్కువ ఓట్లు వచ్చినా కూడా మీ ప్రాంతం బాగుండాలని చెప్పి మీకు సంబంధం లేని వ్యక్తిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి 50 లక్షలు ఈరోజు ఇప్పిస్తున్నాం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా ఈ ఊరును తీసుకోండి. మీరు రాష్ట్రం విడిపోకముందు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఏ విధంగా భూముల రేట్లు ఉన్నాయి, ఏ విధంగా వర్కులు ఉన్నాయి, 14-19 మధ్య ఏ విధంగా భూముల విలువలు పెరిగినాయి, ఒక ఎకరం ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు అయిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. మళ్ళీ 1924 మధ్య ఈ ప్రాంతానికే నేను వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, చదువుకునే వాళ్ళు, సార్ మా భూములన్నీ 20-30 లక్షలు పడిపోయి 30-35 లక్షలకు వచ్చినాయి, చదువుకోవాలంటే బ్యాంకుల్లో లోన్ రానటువంటి పరిస్థితి, ఇళ్లు కట్టుకోవాలంటే కూడా లోన్లు తీసుకోలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదే తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కనీసం 2 కోట్ల ఎకరంకి వెళ్ళి 2 నుంచి 4 కోట్ల రూపాయలు ఈరోజు ఎకరం మాట ఉన్నమాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సంపద సృష్టించినప్పుడు ఏ పేదవాళ్ళు అనుకోవచ్చు, ఏ విధంగా కొంతమందికి మీలో భూమి ఉండొచ్చు, కొంతమందికి భూములు లేకపోవచ్చు, భూమి లేని వాళ్ళకి నాకేమి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. సంపద సృష్టించబడినప్పుడు ఎకరం 4 కోట్లకి వాళ్ళు ఒక ఎకరం అమ్ముకుంటే దాంతో ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కారు కొనుక్కుంటారు. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వీటన్నిటిలో కూడా వర్కులు పెరుగుతాయి, చుట్టుపక్కల ఉన్న బిజినెస్లకు వాల్యూ పెరుగుతుంది. అవన్నీ చూసి మిగిలిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, కొత్త బిజినెస్లు పెడతారు. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సంపద కూడా పెరుగుతుంది అని చెప్పి మీరందరూ గుర్తించాలి. ఎందుకంటే తరతరాలుగా మనకు వస్తున్నటువంటి అనేక రకమైన కార్యక్రమాలు, కొంతమంది ఉండొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత మంచి పనులు చేశారని చెప్పి ముస్లింల అభిమానం ఉండొచ్చు. అందరు ముఖ్యమంత్రులు ఎంతో కొంత మంచి చేస్తారు, చేయరని నేను ఎవరిని అంటలేదు. కానీ మీకు ఈ ప్రాంతంలో మీరు తిరిగేటువంటి రోడ్లు, డ్రైన్లు ఎప్పుడు వచ్చినాయో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 2014-19 మధ్యనే వచ్చినాయా కాదా? మళ్ళీ ఈ రోజు కూడా ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అంటే దీనికి కారణం ఎవరు? ఈ విధంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఈరోజు హైదరాబాద్ ఒక ఆంధ్రప్రదేశే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారు అంటే అది ఏ విధంగా సాధ్యమైందని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో వారికైనా ఉద్యోగాలు రావాలన్నా ఒక దిక్సూచిలాగా ఈ అమరావతి ప్రాంతం ఉండాలి అనే విధంగా ఒక ప్రపంచ స్థాయిలో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి రాజధాని కానీ నిరంతర కృషితో ఈ ప్రాంతానికి ఏదో విధంగా కంపెనీలు తీసుకురావాలని, ఒక కంపెనీ తీసుకురావాలంటే అనుకోవచ్చు మీరు అన్ని వైజాగ్ రాయలసీమకు వెళ్తున్నాయని. ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టపడితే ఒక కంపెనీ వస్తుందో మీకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు అంటే హైదరాబాద్ తప్పించి ఎక్కువ వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిసేది కాదు కంపెనీలను తీసుకురావటం. ఈ రోజున ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పోటీ పడతా ఉన్నారు కంపెనీలను తీసుకురావాలని. కావాల్సినంత ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు, స్థలాలు ఇస్తా ఉన్నారు, కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తా ఉన్నాయి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా కంపెనీలను తీసుకొచ్చే విధంగా నిరంతరం ఈ రోజునటువంటి రాష్ట్ర నాయకులు కష్టపడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ ఆగకుండా 4,000 రూపాయల పెన్షన్ కానీ, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇలా రకరకాల ఈ కార్యక్రమాలు కూడా ఆగకుండా దానితో పాటు అభివృద్ధి, రోడ్లన్నీ పాడైన రోడ్లు వేసుకుంటా, ఫీజు రియంబర్స్మెంట్లు ఆపకుండా అవి ఇస్తూ, ఆరోగ్యశ్రీ ఇస్తూ అన్ని సమతుల్యంగా 100% ప్రభుత్వంలో 1-2 మిస్టేక్స్ ఉంటాయి అక్కడక్కడ. బట్ హోల్ గా మీరు చూసుకుంటే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం, స్వేచ్ఛా వాతావరణంతో అభివృద్ధి సంక్షేమాన్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఈ మండపాన్ని ఏదైతే మనం తీసుకొచ్చామో దాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రంజాన్, అందరూ ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి రంజాన్ లేదా రంజాన్ అంటే మనస్సుని, శరీరాన్ని, ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అల్లా ఇచ్చిన అవకాశం ఈ రంజాన్ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇందులో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి, ప్రతి మతంలోనూ మంచి మంచి లక్షణాలు ఉంటాయి. రంజాన్ విషయం వచ్చేటప్పటికి ఒక సంకల్పం, ఒక క్రమశిక్షణ, అంటే విజయానికి క్రమశిక్షణ అవసరం. ఆకలిని నియంత్రించుకుంటే దేన్నైనా నియంత్రించుకోవచ్చు.
ఆకలి బాధ తెలిస్తే పేదవాడి బాధ ఎలా ఉంటుందో, ఎదుటివాడి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక సంయమనం వస్తుంది అనేటువంటి మరొకసారి గుర్తు చేసేటువంటి అవకాశం. అదేవిధంగా దయా దానం జకాత్ ద్వారా పేదవాడికి మనకున్న దాంట్లో కొంత ఇవ్వగలగటం, ఇఫ్తార్ విందు ఇవ్వగలగటం, అదేవిధంగా ఆత్మ పరిశీలన చేసుకోవటం. అంటే మన జీవితంలో మన లక్ష్యాలు ఏమిటి, మన బలహీనతలు ఏమిటి, మన చెడు అలవాట్లు ఏమిటి, వీటన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకొని ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకునేటువంటి ఒక అద్భుతమైన పండగ ఈ రంజాన్ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి పండుగలు మీ అందరి కుటుంబాల్లో సుఖశాంతులు ఉండాలని, ఎప్పుడు గుంటూరు ప్రాంత ప్రజలు కానీ అందరూ సుఖశాంతులతో ఉండటానికి ఎంత చేయగలిగితే అంత చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.